సరే ఈ ఐఏఎస్ అవ్వాలని ఎలా ఎలా తెలిసింది? అంటే మీకు ఎలా తెలిసిందని? ఐఏఎస్ అవ్వాలంటే హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా అంటే అట్టడిగిన వర్గాలకు ఏదో సేవ చేయాలి. సమాజానికి ఏదో సేవ చేయాలి. సేవ హ్మ్. చేయాలంటే మనకు పొజిషన్ ఉండాలి. మామూలుగా ఉంటే అవ్వదు కదా! దట్టు అవునండి. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్‌పెక్టర్ అవి చేశారు. వారు కూడా నాకు ఒక ఇన్‌స్పిరేషన్ అంటే ఇచ్చేవారనమాట. హ్మ్. సో, మా నాన్నగారు పెద్ద ఆఫీసర్ల దగ్గర కలుసుకోవడం ఇవన్నీ చూసి నేను కూడా ఎందుకు అవ్వకూడదు పెద్ద ఆఫీసర్‌ని. అదేండి. అదే తండ్రి ఏం చేశారంటే వాళ్ళు ఆయన కలెక్టర్ గారితోనూ, కలెక్టర్ ఎస్పీతో తోటి కలిసుకొని ఉంటారు. ఎస్పీలతో వాళ్ళు కలుసుకున్నప్పుడు నాకు అదొక ఇన్‌స్పిరేషన్ అనమాట. హ్మ్. వాళ్ళు కూడా మీ అబ్బాయిని ఐఏఎస్ చేయరా అని అట్లాగా ప్రోత్సాహం ఇవ్వడం. హ్మ్. తర్వాత నేను ఎంఎస్‌సి చేయడం అప్పటి నుంచి చేయడం హ్మ్. జరిగింది. 1976లో నేను గ్రూప్ 1 పాస్ అయ్యానండి. స్టేట్ 76లో. మన ఏపీపీఎస్‌సి. హుహు. తర్వా అయిన తర్వాత మళ్ళీ 82లో సెలెక్ట్ అయ్యానమాట ఐఏఎస్ అది. ఐఏఎస్ సెలెక్టెడ్.